ప్రతిరోజూ మనం ఉదయాన్నే లేస్తే లేదా సాయంత్రం బయటకు వెళితే మనకు సూర్యుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. కాని నిజానికి సూర్యుడు ఎప్పుడూ ఎరుపు రంగులో ఉంటాడా? అసలు ఎందుకు సూర్యుడు ఎరుపుగా కనిపిస్తాడు? ఇది ఒక విజ్ఞాన రహస్యమే. వాతావరణంలో గాలి, ధూళి, నీటి బిందువులు వంటి ఎన్నో అణుబుగ్గలు ఉంటాయి. సూర్యుడి కిరణాలు భూమిని తాకే ముందు ఈ అణుబుగ్గల ద్వారా ప్రయాణిస్తాయి. పగటిపూట సూర్యుడు నేరుగా మనపై ఉన్నప్పుడు కిరణాలు తక్కువ దూరం ప్రయాణిస్తాయి. అప్పుడు నీలం రంగు కాంతి ఎక్కువగా విస్తరించబడుతుంది. అందుకే ఆకాశం నీలంగా కనిపిస్తుంది. కాని ఉదయం సూర్యోదయం సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో సూర్యకాంతి భూమికి చేరడానికి ఎక్కువ దూరం ప్రయాణించాలి. ఈ ప్రయాణంలో చిన్న తరంగదైర్ఘ్యాలైన నీలం మరియు ఆకుపచ్చ కాంతి పూర్తిగా వ్యాప్తి చెందుతుంది. మిగిలే పెద్ద తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు రంగు మాత్రమే మనకనిపిస్తుంది. ఈ ప్రయాణంలో చిన్న తరంగదైర్ఘ్యాలైన నీలం మరియు ఆకుపచ్చ కాంతి పూర్తిగా వ్యాప్తి చెందుతుంది. మిగిలే పెద్ద తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు రంగు మాత్రమే మనకనిపిస్తుంది. అందుకే సూర్యుడు ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఎరుపు రంగులో కనిపిస్తాడు. అందుకే మన కళ్లకు కనిపించే కాంతి ఎక్కువగా ఎరుపుగా మారుతుంది. సాయంత్రం లేదా ఉదయం సూర్యుడు ఎరుపుగా కనిపించడానికి కారణం ఇదే. ఇది ఒక అందమైన ప్రకృతి రహస్యం. ఇక మీదట ఎరుపు సూర్యుడు కనిపించినప్పుడు మీరు విజ్ఞానం లోకంలోకి ఒక్క అడుగు వేసినట్టు.